గగన్ వాళ్ళందరూ కూడా షాపింగ్ మాల్‌కి వస్తారు. భూమి ఎస్కలేటర్ ఎక్కబోతూ ఉంటే, "ఆగాగు భూమి, నీకు ఇది ఎక్కటం రాదు కదా!" అని గగన్ అంటాడు. "బావ అది అప్పుడు, ఇప్పుడు నాకు ఎక్కటం వచ్చు బావ" అని భూమి అంటే, "అమ్మ భూమికి ఎస్కలేటర్ ఎక్కాలంటే కొంచెం భయం" అని ఇక ఏం ఆలోచించకుండా గగన్ వెంటనే గ్యాప్ కూడా ఇవ్వకుండా భూమిని ఎత్తుకునేస్తాడు. అలా తీసుకువెళ్తూ ఉంటే ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. "చూసావా శివ, మా అన్నయ్య, వదిన ఎంత రొమాంటిక్‌గా ఉన్నారో, అది కూడా పెళ్ళైన తర్వాత మనం ఇంకెలా ఉండాలి" అని పూరి అంటే, శివ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటాడు. ఇక ఫస్ట్ ఫ్లోర్ వచ్చిన తర్వాత కూడా గగన్ భూమిని అలాగే ఎత్తుకొని ఉండటంతో, "అన్నయ్య ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసిందన్నయ్య" అని పూరి చెప్పటంతో వెంటనే భూమి, గగన్ తేరుకొని భూమిని దించేస్తాడు. "అమ్మ ఫస్ట్ ఏం షాపింగ్ చేస్తాము? గోల్డా లేకుంటే బట్టలా?" ఆభరణాలు సెలెక్ట్ చేయటంలో అమ్మది అందివేసిన చెయ్యన్నయ్య. కాబట్టి అది త్వరగా పూర్తయిపోతుంది కాబట్టి బట్టలకే లేట్ అవుతుంది. ముందుగా బట్టలే అని పూరి అంటే, పెళ్ళికూతురు గారు ఆర్డర్ వేసిన తర్వాత ఇక వేరే ఏం చెప్దాము. కాబట్టి ఫస్ట్ బట్టల షాపింగే అని భూమి చెప్తుంది. పెళ్లి కూతురు గారి ఆర్డరు, పెళ్లి పెద్దగారి ఆర్డరు. మేము కూడా దీనిని ఆచరించక తప్పదు కదా! సరే అలాగే అని గగన్ అంటాడు. స్వామి, ఏదో మా చెర్రి బ్రతికే ఉన్నాడు అని మాకు అభయం ఇస్తారనుకుంటే చనిపోయాడు, ఇంట్లో వాళ్ళే చంపేశారని మీరు ఇలా మాకు ఆవేశం వచ్చే మాటలు మాట్లాడితే ఎలా? అంతేకాకుండా మీరు నిరూపిస్తామని కూడా చెప్పారు. ఏం చెప్పి నిరూపించబోతున్నారు అని శరత్చంద్ర అంటే, చూడండి శరత్చంద్ర గారు, నేను నిరూపించలేకపోతే మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. దానికి నేను శిక్షని అనుభవిస్తాను అని కేపీ అంటే, "బావ నువ్వు కూడా ఏంటి బావ ఇలాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నావు? వద్దు బావ" అని అపూర్వ అంటుంది. "చూడు అపూర్వ, ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు వెనక ఆలోచించకుండా నేనేమీ మాట్లాడడం లేదు. ఆయన చెప్పేది కూడా వినాలి కదా" అని శరత్చంద్ర అంటే, "అవునన్నయ్య, అసలు నా ఇంట్లోనే నా కొడుకుని చంపేంత దుర్మార్గులు ఎవరో నేను తెలుసుకోవాలి స్వామి, చెప్పండి" అని మీరా అంటుంది. ఇక కేపీ భజగోవిందం పరమానందం అంటూ బీరు బాటిల్‌ని ముక్కుతూ ఉంటాడు. "అదేంటి, శ్మశానంలో తాగి పడేసిన బీరు బాటిల్‌లాగా ఉంది. దానికి పూజలు చేస్తున్నావు" అని గోరింటాకు అంటే, "నీ ముఖానికి పట్టిన మూర్ఖత్వం వల్లే నీకు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టు. పెళ్లవుతుందని" కేపీ చెప్తాడు. "చూడండి శరత్చంద్ర గారు, ఇప్పుడు ఈ సీసాని తిప్పుతాను. ఈ పైభాగం ఎవరి వైపు చూపిస్తుందో వాళ్ళే చంపినట్లు మీరంతా చక్రాకారంలో నిలబడండి" అని చెప్పటంతో వాళ్ళు నిలబడగానే కేపీ ఆ సీసాని తిప్పుతూ ఉంటాడు. అది కాస్త అపూర్వ వైపు చూపించటంతో, "నువ్వే మీ మేనల్లుడు ప్రాణాలు తీసింది" అని కేపీ చెప్పగానే, "ఏంటి, ఆ సీసా ఏదో ఒక వైపు ఆగే తీరుతుంది. అది నా వైపు ఆగితే నేను చంపినట్లా? బావ, చెర్రీని నేను నా చేతులతో పెంచి పెద్ద చేశాను. నేను నా చేతులతో ఎలా ప్రాణాలు తీస్తాను? వీడు అబద్ధాలు చెప్తున్నాడు" అని అపూర్వ అంటే, "చూడండి, ఈ సీసాని మరొక 2 సార్లు తిప్పుతాను. అప్పుడు కూడా మీ వైపే చూపిస్తుంది. అప్పుడైనా నమ్ముతారా? కావాలంటే మీరు ప్లేస్ కూడా మారొచ్చు" అని కేపీ చెప్పటంతో, "నేను నమ్ముతాను, మీరు కానివ్వండని" శరత్చంద్ర అంటాడు. "పిన్ని నువ్వు ఇటువైపు రా" అని అపూర్వ వేరొక ప్లేస్‌లో నిలబడి ఉంటుంది. రెండోసారి తిప్పినప్పుడు కూడా అపూర్వ వైపే చూపించటంతో, "నువ్వే నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు" అంటూ మీరా తిడుతూ, అరుస్తూ, ఏడుస్తూ ఉంటుంది. "మీరా నువ్వు కాస్త ఆగుతావా? తిప్పు, మూడోసారి తిప్పు" అని అపూర్వ మరొక ప్లేస్‌లో నిలబడుతుంది. ఇక మూడోసారి కూడా ఆ సీసా పైభాగం అపూర్వ వైపే చూపిస్తూ ఉండటంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. పూరికి బట్టలు చూడకుండా గగన్ భూమి కోసం సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. "పెళ్ళి వాళ్ళకా నాకా" అని పూరి శారదతో అంటే, "నువ్వు కాస్త ఊరుకోవే, నీకు కూడా చూస్తారు కదా" అని శారద నచ్చచెప్తూ ఉంటుంది. అప్పుడే బిందు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉండటంతో, అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిందునే అయ్యుంటుందని శివ లేచి వెళ్తూ ఉంటే, "శివ ఎక్కడికి?" అని భూమి అంటుంది. అటువైపు బట్టలు బాగున్నట్లు ఉన్నాయక్కా, వెళ్ళి చూస్తానని శివ అంటే, "అందరం కలిసే వెళ్దాం, నువ్విప్పుడేం వెళ్ళనవసరం లేదని" భూమి అంటుంది. "పర్వాలేదు భూమి, నువ్వు వెళ్ళు శివ, నువ్వు వెళ్ళి చూడు" అని గగన్ అంటాడు. శివ బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే, "ఏంటి శివ, నువ్వు పూరిని పెళ్లి చేసేసుకుంటున్నావు, చాలా సంతోషంగా ఉన్నావు కదా, అందుకే నా ఫోన్ని కూడా ఆన్సర్ చేయటం లేదు కదా" అని బిందు ఏడుస్తూ ఉంటుంది. "అయ్యో కాదు బిందు, అక్క బావలతో కలిపి నేను పెళ్లి షాపింగ్ మాల్‌కి వచ్చాను. బట్టలు తీసుకుంటున్నాం, అందరూ అక్కడే ఉన్నారు" అని శివ అంటే, "అయితే ఇంకేంటి, పెళ్లి కూడా పూర్తయిపోతుంది. ఇక నువ్వు నన్ను మర్చిపో, నేను ఏడుస్తూ ఉండాలి అంతే కదా" అని బిందు అంటే, "అది కాదు బిందు, నేను ఒక్కసారి చెప్పేది అర్థం చేసుకో, నువ్వు లేకుండా నేను ఉండలేను.
మన ప్రేమ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు అని శివ అంటే, అయితే మన ప్రేమని అర్థం చేసుకునేది కేవలం భూమి వదిన మాత్రమే. నువ్వు చెప్పమంటే చెప్పటం లేదు అని బిందు అంటే, చెప్దామని అనుకున్నాను కానీ సమయం రాలేదు. కాసేపట్లో చెప్పేసి నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. అక్క మనల్ని అర్థం చేసుకుంటుంది. కాకపోతే మా అక్క బావ ఎక్కడ విడిపోవలసి వస్తుందోనని నేను చెప్పటానికి కొంచెం ఆలోచిస్తున్నాను. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పేస్తాను. ఎందుకంటే మన ప్రేమ తీపి జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. మనం పెళ్లి చేసుకోవాలి అని శివ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. బావ వీడేదో మోసం చేస్తున్నాడు, తిరకాసు చేస్తున్నాడు. అందుకే అది నా వైపు చూపిస్తోంది అని అపూర్వ అంటే, లేదు ఈవిడే చంపింది అని కేపీ చెప్తాడు. అంటే పెంచిన చేతులతోనే చంపే అధికారం ఉందని నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావా? ఏంటొదిన ఎందుకిలా చేశావు? నా కొడుకుని చంపేస్తావా? అంటూ మీరా గగ్గోలు పెడుతూ అపూర్వ చేతుల్ని పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. లేదు వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని అపూర్వ మళ్ళీ అరుస్తూ ఉంటే, లేదు శరత్చంద్ర గారు, ఈ అపూర్వకి ఈవిడ కూతురు నక్షత్రకి చెర్రీని పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదు. అదే మనసులో పెట్టుకొని చంపేశారు అని కేపీ చెప్తే, ఇక శరత్చంద్ర చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర మొబైల్కి వీడియో వస్తుంది. అపూర్వ చెర్రీని తోసేయటం, కత్తి గుచ్చుకోవటం మొత్తం వీడియో గగన్ తీసిన వీడియో కాస్త శరత్చంద్ర చాలా షాకింగ్గా మొబైల్లో చూస్తూ, ఈ స్వామీజీ చెప్పింది నిజమేనమ్మా, ఈ అపూర్వని చంపేసింది, ఇదిగో ఈ వీడియో చూడు అంటూ శరత్చంద్ర ఆ వీడియోని మీరాకి చూపించటంతో మీరా కుప్పకూలి అయ్యో చెర్రీ అని ఏడుస్తూ ఉంటే, భజగోవిందం పరమానందం అంటూ కేపీ వెళ్ళిపోతాడు. మీరా కుప్పకూలి ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది. అమ్మ మీరా మీరా అని శరచంద్ర విలువిల్లాడిపోతూ వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి, ఒసే పాపిష్టిదానా చెర్రీని చంపేస్తావా అని చెంప పగలగొడతాడు. అసలు నువ్వు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నువ్వు చెర్రీని చంపిన దానివి, నా శోభన్ కూడా నువ్వే చంపి ఉంటావు. ఇంత చేసి నువ్వు అసలు ప్రాణాలతో ఉండకూడదు. అయినా నా చేతులతో చంపేసి నేనెందుకు తప్పు చేయాలి? నీకు జైలు శిక్ష పడాలి. ఇంతకంటే నేను చచ్చిన్నా బాగుండేదంటూ నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని గొంతు నులిమేస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బావా పెళ్ళైపోయిన తర్వాత నాకు డ్రెస్సులేంటి బావా, శారీ సెలెక్ట్ చేయి అని భూమి అంటే, పెళ్ళైపోతే ఏంటి డ్రెస్సులు వేసుకోకూడదా? పెళ్ళైపోయిన తర్వాత కొంతమంది మగవాళ్ళని అంకులని, ఆడవాళ్ళని ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. నువ్వు పెళ్ళైనంత మాత్రాన డ్రెస్సులు వేసుకోకూడదా? నేను డ్రెస్ సెలెక్ట్ చేసే తీరుతాను, నువ్వు వేసుకోవాల్సిందే అని గగన్ అంటే, అయితే ఒక డీల్ బావా, నేను సెలెక్ట్ చేసిన షర్టు నువ్వు వేసుకోవాలి, నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ నేను వేసుకుంటాను అని భూమి చెప్పటంతో, ఓకే డీల్ అని భూమికి ఒక డ్రెస్ని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు శారీ సెలెక్ట్ చేస్తానని గగన్ చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటే, నాకు ఈ డ్రెస్ ఈ కలరు అస్సలు నచ్చదు బావా, నాకు బ్లూ కలర్ కావాలి అని భూమి అంటోంది. గగన్ ముందు మీ పెళ్లి షాపింగ్ కోసం కాదు వచ్చింది, పూరి పెళ్లి అని శారద చెప్పటంతో, ఓ మేము పెళ్ళి అనుకోకుండా అలా జరిగిపోయింది కదా, పెళ్లి షాపింగ్ అనగానే మా పెళ్ళి గుర్తుకు వచ్చింది, సారీ అమ్మా అని గగన్ అంటాడు. అన్నయ్య పర్వాలేదు, ముందు భూమికి సెలెక్ట్ చెయ్యి, తర్వాతే నా షాపింగ్ చేద్దు. ఎందుకంటే నువ్వు సగం సగం మనసుతో సెలెక్ట్ చేసావనుకో అప్పుడు దృష్టి పెట్టినట్లు ఉండదు కదా అని పూరి అంటే, నిజంగా చెప్తున్నావా అని గగన్ అంటాడు. అవునన్నయ్య, ఫస్ట్ భూమికి సెలెక్ట్ చేయి, తర్వాతే నా షాపింగు, నేనేం ఫీల్ అవ్వనులే అని పూరి చెప్పటంతో, అలాగేనని ఇదిగో భూమి ఈ బ్లూ కలర్ బాగుంది కదా అని గగన్ శారీని సెలెక్ట్ చేస్తూ ఉంటే, అవును బావా ఈ కలర్ చాలా బాగుందని భూమి తీసుకుంటూ ఉంటుంది.